వాసుకి పరమశివుడికి మెడలో హారమై ఉంటాడు. అంతంత గొప్ప నాగదేవతలందరూ కూడా పెదకళ్ళేపల్లి లింగస్వరూపాన్ని పూజ చేసి ఇప్పటికే అక్కడికి వెళ్ళిన వాళ్ళని అనుగ్రహిస్తూ ఉంటారు అంటారు. అటువంటి నాగదేవతని పూజించే లక్షణం కూడా ఈ కార్తీక మాసం నాగుల చవితి నాడు కనపడుతుంది. అసలు కార్తీక మాసంలో సమస్త భూతములను ప్రేమించడం, సమస్త భూతములను సేవించడం తప్ప మనిషిగా ఎట్లా బ్రతకాలో నేర్పే మాసం కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో ప్రత్యేకించి దామోదరుడిని సేవించమంటారు. కార్తీక దామోదరుడు అంటారు కదా. దామోదరుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే దామ్నా ఉదర మాత్రే బద్ధ ఇది దామోదర అని. విష్ణుమూర్తి స్వరూపాన్ని పెట్టి నడుముకి తులసి మాల చుట్టారు. అలా తులసి మాల నడుముకి చుట్టి ఉన్నటువంటి మూర్తి ఎవరో ఆయన్ని దామోదరుడు అంటారు. అసలు నిజానికి బ్రహ్మచారి, గృహస్థు, వానప్రస్థు, సన్యాసి నలుగురు కూడా వినదగిన లీల ఏది అంటే దామోదర లీల అని చెప్తారు. దామోదర లీల భాగవతంలో ఒక సర్వోత్కృష్టమైన లీల. ఇక దామోదర లీలని మించిన లీల ఉన్నది ఇది చెప్పబడడం నేను వినలేదు. ఎవరైనా కూడా దామోదర లీల వినాలి అనుకుంటారు. అందున కార్తీక మాసంలో ఆ భాగవతాంతర్గతమైనటువంటి దామోదర లీల వినడం అంత గొప్పదిగా చెప్తారు. అయితే నేను ఆ మాట అన్నాను కాబట్టి ఒకసారి సంక్షిప్తంగా దామోదర లీలని స్పృశించే ప్రయత్నం చేస్తాను. ఒక రోజున చిన్ని కృష్ణుడు పరిపూర్ణావతారం మహానుభావుడు. ఆయన ఒక గొప్ప లీల చెయ్యాలి, నేను ఈ లీలని స్మరించినంత మాత్రం చేత, ఈ లీల విన్నా, ఈ లీల చదువుకున్న కోట్ల జన్మల నుంచి పట్టుకున్న కర్మపాశములు తెగిపోవడానికి నేను పాశము చేత కట్టబడతాను. నేను కట్టబడిన లీల వింటే వాళ్ళ కర్మపాశముల పట్లు తెగిపోవడానికి లీల చేస్తాననుకున్నాడు. అనుకుని సుడియుచు గిదుకుచు మానుచు సడికొట్టుచు అమ్మ రమ్ము చన్నిమ్మనుచు బెడబెడ గంతులు వేయుచు కదిసి కడమ మాలకుండు కవ్వము పట్టాను. అమ్మ యశోదాదేవి కుండని ఆవు పాల పెరుగు అందులోకి కవ్వంచి దింపి ఆ తాడు పెట్టి కవ్వాన్ని లాగి చిలుపుతోంది. ఎక్కడి నుంచో ఆడుకుంటున్నవాడు ఈ లీల చెయ్యాలనుకున్నాడు కదా, ఏమీ తెలియని వాళ్ళ గబగబగబా పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మ మెడ గట్టిగా పట్టేసుకుని అమ్మ నాకు ఆకలేసేస్తోంది, నేను పిల్లలతో ఆడుకోవాలి, వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు, నాకు తొందరగా పాలిచ్చే అల్లరి చేశాడు. లేక 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 పుట్టిన పిల్లడేమో ఆ అల్లరి ఏమిటో, అడీషించడం ఏమిటో చూసి తల్లి నవ్వుకుంది. పాపం ఆకలేస్తోంది ఇలా ఉందనుకుని అది సల్ల చేస్తున్నది తాడు వదిలేసి ఆ కవ్వకుండా పడిపోకుండా ఓరగిల చేర్చి ఆ పిల్లాడిని ఒళ్ళో పడుకోబెట్టుకుని పాలిస్తుంది. కృష్ణ పరమాత్మ లీల చెయ్యాలనుకున్నారు కదా, ఆయన ఆదేశాన్ని ఎవరు కాదనగలరు. అవతల పొయ్యి మీద కుండలో పాలు పెట్టింది యశోద, అవి పొంగుతున్నాయి. ఆవిడ అయ్యో పాలు పొంగిపోతున్నాయని ఈ పిల్లవాడు పాలు తాగుతున్న వాడిని కింద దింపేసింది. కడుపారంత చనుబాలు త్రావనిసుకును కంజాక్షి పీఠముపై నిడి పొంగారెడు పాలు దించుటకునయ్యే గంగ తద్బాలుండిక్కుడు కోపంపున మానిరాతి దదను కుంభంపు పోగొట్టు తింపడవన్ వెన్న తిని విద్యాసంకుల భాష్పుడై. ఆ చిన్ని కృష్ణుడు అక్కడ అమ్మ తనకి పాలిస్తున్నది కింద దింపేసి పొయ్యి మీద పాలు పొంగిపోతున్నాయని వెళ్ళిపోయిందని కోపం వచ్చి ముక్కుపుటాలు ఎగరేసేసి ఎర్రగా అయిపోయి చిన్ని కృష్ణుడు నల్లటి వాడు పట్టుదట్టి కట్టుకుని కుప్పేసుకుని దానికి ముత్యాసనాలు కట్టుకుని చేతిలో వేణువు పట్టుకుని అమ్మ నేను ఆడుకోవాలి, నాకు ఆకలిస్తోంది, పాలిమ్మంటే సగం పాలిచ్చి పాలు దింపుకోవడానికి వెళ్ళిపోతావా, నేనంత నీకు తక్కువైపోయానా, పొయ్యి మీద పాలు ఎక్కువైపోయాయా అని కోపం వచ్చేసి అక్కడ ఉన్న ఓ రాయి, అంటే కుండ కదిలిపోకుండా వాళ్ళు పెడతారు, ఆ రాయి ఒకటి తీసుకుని అమ్మ చల్ల చేస్తున్న కుండకేసి పెట్టాడు. కుండ పగిలిపోయి వెన్న ముద్దలతో పాటు ఆ మజ్జిగ అంతా మజ్జిగ చూసుకోవడం మరీ కష్టం. తెలియని ఇంటి ఆయన తీసుకొచ్చి గబగబా దాన్ని తీసేసే ప్రయత్నం చేస్తే కాడు జారి పడిపోతారు. దానికి బియ్యం షీట్లో ఏదో వేసి ఒత్తుకోవాలి తప్ప, లేకపోతే మజ్జిగ ఒలిగిపోతే చికెన్ మజ్జిగ గెలవడం చాలా కష్టం. తర్వాత తరిగితే కాలు జారిపోతుంది. అది చూసి పాపం యశోద రోజుకి అల్లరి ఎక్కువైపోతుంది, ఎంత అల్లరి చేస్తున్నాడు, నేను ఇలా వెళ్ళి పాలు దింపొచ్చే లోపల కుండ పగల కొట్టేశాడు.
అని చూసింది ఎక్కడ ఉన్నాడు, ఎక్కడా కనపడలేదు. చుట్టుపక్కల గోపకాంతలందరూ చోళలీల చేస్తున్నాడు, వెన్న తినేస్తున్నాడు. ఓయమ్మ నీ కుమారుడు మా ఇంట్లను పాలు పెరుగు మననీడమ్మ పోయదమెక్కడికైనను మాయందుల సురభులాన మధ్యులవాణి అని వచ్చి చెప్తున్నారు. ఇవాళ ఈ కృష్ణుడిని ఎలాగైనా పట్టుకుంటాను, కట్టేస్తాను, కొట్టేస్తాను. లాలనమున బహుదోషము లూలింప్రాపించు తాళ రూపాయములంచాల గుణంబులు కలుగులు తాళ నమ్మి బాలు రగులు పద్యం మలయ. నా పిల్లాడు లేక లేక పుట్టాడనుకుంటే పురుషులు ఇంటి దీపమని ముద్దుడు ఒక్కుడు కాడు అంటారు రాయలు వారు. మా ఇంటి దీపమే ఎంత బాగా వెలుగుతుందో అని ముద్దుకి ఉంటే ముద్దు కలిగిపోతుంది. అట్లా లేక లేక పుట్టాడని ముద్దు చేస్తుంటే వీడు అమ్మది ఎక్కువైపోతుంది, అందుకని వీడిని ఇవాళ కట్టేస్తాను, కొట్టేస్తాను అని అలా అనుకుంటే దొరకడానికి ఆయన ఏమైనా అంత తేలిగ్గా దొరుకుతాడా? 5 ఏళ్ల పిల్లాడు, అటు పరిగెడతాడు, ఇటు పరిగెడతాడు. పాపం ఆ యశోద పట్టుకోవద్దు, అందుకని ఆవిడేదో పెద్ద యుద్ధానికి వెళ్ళే వాళ్ళు ఎలా తయారవుతారో అలా చీర తీసి పైకి దోపుకుని ఆ పైట కొంగు చుట్టూ తిప్పుకుని దోపుకుని ఆ జడ కొప్పు గట్టిగా వేసుకుని అందులో పూలమాల లోపలికి నొక్కి ఆ పైన ఉన్న హారాలన్నీ రవికిలోకి వేసుకుని కృష్ణుడిని పట్టుకోవడానికి చూసింది. తీరా చూసేటప్పటికీ ఆ కృష్ణుడు ఆ వికచనయన వేరొక ఇంటిలో వెలయలోని తిరుగ వేసి ఎక్కి పుట్టిలోని వెన్న నిలుపుచునకపోతే పాలు చేయుచున్న బాలుకనియే. ఆ రోజుల్లో కొయ్య రోల్లో దప్పేవారు ధాన్యం. ఆ కొయ్య రోలు ఒకటి గోడ దగ్గర తిరగేసి పెట్టి దాని మీద ఎక్కి నించుని గోడ మీద ఉన్న కోతికి వెన్న ముద్దలు తీసి పెడుతున్నాడు. పెట్టి కోతి తింటుంటే ఏ అవతారంలో ఉన్నా వానరాలంటే అంత ఇష్టం. వాటికి వెన్న పెట్టి అవి తింటుంటే నవ్వుతున్నాడు. మధ్యలో వెనక్కి తిరిగి చూసి అమ్మ నువ్వు నాకు పాలు ఇవ్వలేదమ్మా, ఆడుకుంటానన్నానమ్మా, నాకు సగం పాలిచ్చి నన్ను ఒళ్ళోంచి దింపేశావమ్మా, నీకు పొంగిపోతున్న పాలు ఎక్కువైపోయాయమ్మా అని చెప్పి అమ్మని తలుచుకుని అమ్మ ఎక్కడ వస్తుందో, అమ్మ ఎక్కడ కొడుతుందో అని భయపడిపోయిన వాడిలా వెనక్కి తిరిగి చూస్తున్నాడు. కుంతీదేవి ప్రార్థన చేస్తూ అంటుంది, కృష్ణ నువ్వు నటించిన భయం చూసి భయానికి భయం వేసిందంటుంది. అలా భయం నటించాడు. వెనక్కి తిరిగి భయంతో యశోద వచ్చేస్తుందేమో, పట్టుకుంటుందేమో అన్నట్టుగా చూస్తున్నాడు. నీలోగా ఆవిడ రాని వచ్చింది. ఇంటి నిండా ఎక్కడ చూసినా స్తంభాలు. వాళ్ళ ఇంట్లో ఆయన బయలుదేరి గబగబా పరిగెట్టి ఆ స్తంభాల చాటున దాక్కుంటున్నాడు. యశోద కూడా వెనకాల పరిగెడుతోంది. స్తంభాదికంబులు తనకు వడ్డంబైన అంటట్టున నిపట్టు అనివీని ఈ తప్పు సైరింపు ఇంక దొంగిలబోదు నేనని ముని ముట్టనిచ్చువాని కాటుక కరగంగనే కందులు నులుముచు వెడలు కన్నీటితో వెగచువాని ఏ దశ వచ్చునో ఇది అని పలుమార్లు చురుగుచు క్రీగంట చూచువాని బుడబారి పట్టుకని వెరముచు చిన్ని వెన్న దొంగ చిక్కెనచు కొట్ట చేతులాడక పూబోడి కరుణతో కష్టతలచే అన్నారు పోతనగారు. ఆ స్తంభాల చాటి దాక్కున్నాడు కనపడకుండా. చిన్న బుడతడు. అమ్మేమో అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి ఎక్కడున్నాడని ఆయాసపడుతూ నిలబడితే స్తంభం చాటు నుంచి నక్కి చూస్తూ ఉండేవాడు. ఇదిగో ఇక్కడున్నాడని పరిగెడితే మళ్ళీ అలా పరిగెడుతూ ఇంకో స్తంభం చాటుకి వెళ్ళిపోయేవాడు. మధ్యలో దూరంగా నించుని అమ్మ ఇటు వస్తే అటెడుతూ, అటు వస్తే ఇటెడుతూ ఆ కాటిక ఇలా నలిపేసుకుంటూ దొంగ ఏడుపు ఏడుస్తుంటే దేవతలు అప్సరోగణం కూడా ఆకాశంలో నిలబడి అయ్య బాబోయ్ ఎంత గొప్ప లీల చేస్తున్నాడని చూశారట. ఆ చెంపలన్నీ కాటుకైపోయి దొంగేడు ఏడుస్తూ ఆ చేతులన్నీ కాటుక చేసేసుకొని అమ్మ ఇంకెప్పుడు దొంగతనం చేయనమ్మా, వెన్న తిన్నమ్మా, ఎవరింటికి వెళ్ళనమ్మా, కుక్కలు వెళ్ళనమ్మా, ఇంకా ఇలాంటి అల్లరి చేయనమ్మా, అమ్మ నన్ను కొట్టకమ్మా, నన్ను కొట్టుకోకమ్మా, నన్ను ఏం చేయకమ్మా అని అరుస్తున్నాడు. అయినా యశోద పట్టుకుందామని పరిగెడుతూనే ఉంది. అటు తిరిగింది చివరికి చూశాక అయ్యపిచ్చి తల్లి లోకంలో నన్ను పట్టుకోగలిగిన వాడు లేరు, నన్ను పట్టుకుంటామని పరిగెడుతున్నావా? కానీ అమ్మా అన్న మాట వెనక ఉన్న మాధుర్యం ఏమిటో నేను నీకు కొడుకుగా పుట్టాక నాకు అర్థమైందమ్మా, అందుకని నువ్వు కష్టపడితే చూడలేకపోతున్నానని దొరికిపోయాడు. అప్పుడు ఆవిడ భుజం దగ్గర చెయ్యి పట్టుకొని కొట్టేద్దామనుకున్నది ఆ చిన్ని కృష్ణుడు. ఆ ఏడుపు, ఆ కాటుక, ఎర్రబడిపోయిన కళ్ళు, ఆ అందం, పొట్ట ఎగిరి పడిపోతోంది. దొంగ ఏడుపు, ఎక్కిళ్ళు వచ్చేస్తున్నాయి. చూసి కొట్టలేక చూపుడు వేలిలా చూపించి కొట్టలేక పిల్లవాడిని కొట్టలేక నేను కట్టేస్తానంది. బాలు కట్టదలచి అని ఆవిడ
మరిచిపోయింది. వీరెవ్వరు శ్రీకృష్ణుడు కారా, ఎన్నడును వెన్న తినరట, చోరత్వం మించు ఇకను నేర్వరట, దరిద్రుడింటిని ఎదురు కలరే. అమ్మకి చాలా కోపం వచ్చేసింది అనుకోండి, పిల్లాడిని వీడి అబ్బో ఎంత గొప్పవారండి మీరు, రోజు పెడుతున్నారు పాపం పాఠశాల కంటే వీడు రోజు పాఠశాలకు వెళ్ళలేదు, ఆడుకుంటున్నాడని తెలిసిపోయింది ఆవిడికి. అట్లా ఓహో మీరు కృష్ణుడు కానివ్వండి, పాపం మీకు దొంగతనం తెలియదే, మీరు ఎప్పుడు వెన్న చెప్పలేదే, నేను అంతా దాచేసుకుంటున్నానే అని ఆ పిల్లాడి మీద ఓహో పెద్ద ఎక్కాలు చదువుతూ వాడిని పట్టుకుని ఆ పక్కన చల్ల చేసి పడేసినటువంటి తాళ్ళు ఒక్కొక్కటి తెస్తోంది, పిల్లవాడి పొట్టకి తిప్పుతోంది కట్టేద్దామని. కజ్జనని లోగిటెంగల రజ్జు పరంపరల శిశు కట్టన్న బొజ్జ తిరిగి రాదయ్యే జగజ్జాలములున్న బొజ్జ కట్టందరమే. తాడు తెస్తోంది, వదిలేస్తే పారిపోతాడు. అందుకని ఆ తాడు తీసుకొని ఎడం చేత్తో పిల్లాడి నడుం చుట్టూ చెయ్యేసి పట్టుకుని చుట్టూ తిప్పి ముడేద్దామని చూస్తే 2 అంగుళాలు తక్కువ వస్తాయి. మళ్ళీ పిల్లాడిని పట్టుకుంటోంది, అవతల గదిలో పెడుతోంది, ఇంకో తాడు తీస్తోంది, మళ్ళీ ఏదో అంటోంది, మళ్ళీ నడుం చుట్టూ చెయ్యేస్తోంది. ఈ 2 తాళ్ళు కలిపి ముడేసి పొట్ట చుట్టూ తిప్పితే మళ్ళీ 2 అంగుళాలు తక్కువ వస్తుంది. ఇన్ని తాళ్ళు ముళ్ళేసినా 2 అంగుళాలు తక్కువ వస్తుంది. ఎందుకు 2 అంగుళాలే తక్కువ వస్తుందని ఆవిడ ఆలోచించట్లేదు. ఆవిడ వెడుతోంది, తాళ్ళు గుడ్లేస్తోంది, పొట్ట చుట్టూ తిప్పుతోంది. జగజ్జాలములున్న బొజ్జ కట్టందరమే, సమస్త జగత్తులు ఉన్న బొజ్జ కట్టగలరా? ఆ 2 అంగుళాలు తక్కువ అవడం అంటే అర్థం ఏమిటంటే నేను భగవంతుణ్ణి పొందగలను, భగవంతుణ్ణి పొందడానికి ఇది ఉపాయం అనుకోవడం 2 అంగుళాలు తక్కువ. భగవంతుణ్ణి పొందడానికి మార్గం లేదు. మనం భగవంతుణ్ణి ప్రేమతో సేవించి మనం చెయ్యగలిగింది చేస్తుంటే ఆయన మనకి వశపడాలి, కానీ మనం ఆయన్ని వశం చేసుకోవడానికి సాధ్యం కాదు. అది 2 అంగుళాలు తక్కువ అవడం. చిట్ట చివరికి చూసేట్టయినా మొడల చెమటలగా ఎనుత్తరీయముజాన తిరుముకున్న విరులు జారిరాల పట్టరాని తనను పట్టెదనని చింత కట్టుకున్న తల్లి కరుణ చూచి చిక్కడు శిరికౌపిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాంజములం చిక్కడు శృతిరతి కావలి చిక్కెన తను లీల తల్లి చేతం రోల. ఆఖరికి ఒళ్ళంతా చెమట పట్టేసి బయట జారిపోయి కొప్పు ఊడిపోయి పొంగులు జారిపోతూ కష్టపడిపోతున్న అమ్మని చూసి పిచ్చమ్మ నన్ను ఎవరు కట్టలేరు, అయినా కడతానని పరిగెడుతున్నావు, అమ్మా అని పిలిచాను కదూ, అమ్మా అన్న మాటలో మాధుర్యం తెలుసుకున్నాను కదూ, లోకాలకి తల్లినైనా తండ్రినైనా నేనే, త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుష్య సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రృణం త్వమేవ సర్వం మమ దేవదేవ. అట్లాంటి పరమాత్మ కొడుకుగా వచ్చి యశోద దగ్గర పాలు తాగితే అమ్మ అన్న మాటకి అంత కట్టుబడిపోయాడు. ఆ కట్టుబడిపోయి అమ్మ తాడుతో కట్టేసింది. కట్టేస్తే మచ్చలేనటువంటి పరమాత్మకి ఆ తాడు ఊరిపిడికి మచ్చ పడింది. ఆ మచ్చ నడుము మీద ఉన్నటువంటి వాడు ఎవరో ఆయన దామోదరుడు. అంటే భక్తికి అంత లొంగిపోయినటువంటి వాడు. ఒక పొస తీసుకెళ్ళి రోటికేసి కట్టింది, ఎవరార్జునం భంజనం జరిగింది. ఆ తాడు చేత యశోద చేత కట్టబడిన వాడు ఉన్నాడే, వాడు భక్తికి కట్టబడతాడు. వాడు దేనికి వశుడు వాడు. కానీ ఆ భక్తి ఎవరికి ఉన్నదో వారికి మాత్రం ఆయన బద్ధుడైపోయి వాళ్ళ హృదయాలలో నివాసం చేస్తూ ఉంటాడు. అటువంటి వాడివి స్వామి, కట్టబడని వాడివి కట్టుబట్టవు. కాబట్టి ఆనాడు యశోద కట్టిన దానికి గుర్తుగా నీ నడుం చుట్టూ తులసి కడుతున్నామని ఆ దామోదర 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 అంటూ ఆయన నడుం చుట్టూ తులసి మాల కడతారు. ఆ కట్టినటువంటి మాలతో ఉన్న పరమాత్మ దర్శనాన్ని దామోదర స్వరూప దర్శనం అంటారు. అంటే అంతగా భక్తికి వశపడిపోతాడు. ఆ భక్తికి పరమశివుడు వశపడిపోతాడు. ఇద్దరిది అదే లక్షణం. భృంగీచ్ఛారులను